హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావు టాక్స్. సూచా శర్మ ఇది ఒక పంజాబియన్ మూవీ. ఒక రియల్ సూచా సింగ్ అనే పర్సన్ రియల్ లైఫ్ స్టోరీ అనేది చెప్తున్నారు. ఒక లివింగ్ లెజెండ్ అనేది కూడా చెప్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, చూడవచ్చా లేదా, సింపుల్ క్లారిటీగా చెప్తా. ఈ లోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. కొట్టేసుకున్నారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక పంజాబ్ అనే ఒక విలేజ్లో ఏం చేస్తారంటే, ఒక ఇద్దరు స్నేహితులు ఇద్దరు కూడా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ సరదాగా జాతరలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ అలా సరదాగా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అనమాట. సూచా సింగ్కి ఏంటంటే, తన ఆర్మీకి ఒక ఇన్విటేషన్ రావడం, ఆర్మీకి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ ఉంటాడు, ఒక ట్రైనింగ్ తీసుకుంటుంటాడు. సర్టన్ టైంలో ఏంటంటే, ఈ సూచా సింగ్ బ్రదర్ ఎవరైతే ఉంటారో అతని బ్రదర్ వాళ్ళ వైఫ్తో ఈ ఎవరైతే సూచా సింగ్ ఫ్రెండ్ ఉంటాడో ఫ్రెండ్ అనే పర్సన్ ఇలా బ్రదర్ వైఫ్ అనేది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని పెట్టుకుంటాడు అనమాట. ఈ విషయం తెలిసిన సూచా సింగ్ ఆర్మీ నుంచి వచ్చి ఏం చేశాడు, అసలు ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా అది ఒక రియల్ లైఫ్ స్టోరీగా అయితే కన్వర్ట్ చేశారు. ఇంక సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలనుకుంటే, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం సిల్లీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఏదోలా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి కూడా తన ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీ అయితే వేస్తూ ఉంటారు. ఆ విలేజ్లో అందరూ కూడా ఒక రియల్ అట్మాస్ఫియర్ అయితే చూపిస్తూ ఉంటారు. పంజాబ్ వాళ్ళది రియల్ అట్మాస్ఫియర్, ఆ విలేజ్ కానీ, ఆ బ్యాక్డ్రాప్ కానీ, ఆ ఇల్లులు కానీ చాలా బాగా రియలిస్టిక్గా ఉంటుంది అనమాట చూస్తూ ఉంటే. ఇంకా చెప్పాలంటే సినిమా తర్వాత వాళ్ళ స్నేహితుని మనోడు ఏం చేశాడు అనేది లిటరలీ చాలా బాగా చూపించారు. ఆ ఫైట్స్ అయితే కొంచెం ఓల్డ్ మోడల్గా కర్రలకి కత్తులు కట్టుకొని చాలా బాగా చూపించారు ఆ ఫైట్స్ అయితే. ఇంకా చెప్పాలంటే సూచా సింగ్ లాస్ట్లో ఏం చేశాడు, అతన్ని పోలీసులు ఏం చేశారు, ఇలా ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తాడు, ఏం జరగాలి అని చెప్పి అందరికి ఒక గుణపాఠం అయితే నేర్పిస్తాడు సూచా సింగ్. అది లిటరలీ లైఫ్ స్టోరీ అయితే లిటరలీ చాలా బాగా అనిపించింది. వన్ టైం అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు. పంజాబ్ అది ఇది ఏం లేదు కదా, అంతా ఒక మంచి కాన్సెప్ట్, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.